వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే, సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు 2, 11, 20, 29 డేట్స్లో పుట్టిన వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్స్ ఈ డేట్లో ఉన్న వాళ్ళు మొబైల్ నంబర్ ఎలాంటి నంబర్లు వాడాలి, ఎలాంటి నంబర్స్ వాడకూడదు. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ పేర్ల బలం మీకు తెలుసుకోవాలనుకుంటే 9966000317 9121685513 ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి. నార్మల్ కాల్స్ చేయొచ్చు, వాట్సాప్ కాల్స్ చేయకండి. మీకు ఏ డౌట్ ఉన్నా నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. వాట్సాప్ చేసినప్పుడు నేను వాయిస్లు ఇస్తుంటే కూడా ఇబ్బంది. సో నా నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేసి వదిలేసేయండి. నాకు మార్నింగ్ 6 నైట్, నిన్నైతే 12:45, 12:50 మిడ్ నైట్ కూడా కాల్స్ వస్తున్నాయి. మొబైల్ సైలెంట్లో పెట్టి పనుకున్నాను. సో దయచేసి ఆ పని చేయకండి. సో మొబైల్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా మొబైల్ అనేది ఒక ఆస్తిలాగా, ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా చాలా చాలా ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది. మొబైల్ లేకుండా ఎక్కడికి వెళ్ళాం, మొబైల్ ఎవరికి ఇవ్వం, పాస్వర్డ్ ఎవరికి చెప్పం. కనీసం భార్య కూడా మొబైల్ ఫోన్ ఇవ్వట్లే, దాచిపెట్టుకుంటున్నారు. సో మొబైల్ నంబర్ బాగుంటే దాంట్లో డబ్బులు నిలబడతాయి, గ్రోత్ ఉంటుంది, కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ఒక బిజినెస్ పర్సన్కి మొబైల్ చాలా ఇంపార్టెంట్. ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది, డబ్బులు పడుతూ ఉండాలి. దాంట్లో మంచి మొబైల్ నంబర్ ఉంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి, మంచి వార్తలు వింటారు, డబ్బులు బాగా జమ అవుతాయి. రాంగ్ మొబైల్ నంబర్ ఉంటే, రాంగ్ నంబర్ విల్ స్పాయిల్ ఎవ్రీథింగ్. సో రాంగ్ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ కూడా నెంబర్ కూడా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మొబైల్ నెంబర్తోనే జీపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఉంది కాబట్టి రాంగ్ మొబైల్ నెంబర్ వల్ల డబ్బు నిలబడదు. వ్యాపారంలో కొట్లాట్లు, పార్ట్నర్స్ మధ్య కొట్లాట్లు, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు కూడా తెప్పిస్తుంది రాంగ్ మొబైల్ నంబర్. సో ఈ 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు 2 సిరీస్ అంటారు. వీళ్ళు చంద్ర ప్రభావం, మూన్ ఎఫెక్ట్ ఎక్కువ. వీళ్ళు హైలీ సెన్సిటివ్, తొందరగా అలుగుతారు. వీళ్ళని హ్యాండిల్ విత్ కేర్, వీళ్ళ ప్రేమ ఎక్కువ. వీళ్ళకి ఒక మాట అంటే తట్టుకోలేరు. సో 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే రిలేషన్స్ ఫెయిల్ అవుతాయి, లవ్ ఫెయిల్ అవుతుంది. సో ఫోన్లో రాంగ్ నెంబర్ ఉంటే ఈ ఫెయిల్యూర్స్ ఇంకా డబుల్ అయిపోతాయి. సో మెయిన్గా 2, 11, 20 ఫోన్ నెంబర్ సెలెక్షన్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 2 వాళ్ళు 1 సిరీస్ నంబర్ని సెలెక్ట్ చేసుకోకూడదు. 2 అంటే చంద్రుడు, ఈయన రాత్రిలో ఉంటాడు. 1 అంటే సూర్యుడు, ఈయన పొగులు ఉంటాడు. సో ఇది మిస్ మ్యాచ్ నెంబర్స్. సో 2 సిరీస్లో పుట్టిన వాళ్ళు 1 సిరీస్ 10 కానీ, 19 కానీ, 28 కానీ, 37 కానీ, 46 కానీ ఈ నంబర్స్ వాడకూడదు. సో వాడగలిగే నంబర్స్ ఏంటి అంటే 2 సిరీస్లో 38 నంబర్, 47 నంబర్, 56 నంబర్. ఈ 3 అద్భుతమైన నంబర్స్ 2 సిరీస్ వాళ్ళకి. ఈ నంబర్స్ వేరే వాళ్ళకి అద్భుతం కాదు, 2 సిరీస్ వాళ్ళకి. 38 ఎన్టీ రామారావు నంబర్, కుమారస్వామి నంబర్, షీలా దీక్షిత్ నంబర్. నవ్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ నాన్నగారు వీధీస్ డబ్ల్యూ పెట్టాక 38. 47 రామ్నాథ్ కోవింద్, ఎం వెంకయ్య నాయుడు, ప్రతిభా పాటిల్, జవహర్లాల్ నెహ్రూ. 56 పివి నరసింహారావు. సో ఈ 3 నంబర్స్లో ఎనీ నంబర్ వాడుకోవచ్చు.
సో 2 సిరీస్ వాళ్ళు మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది 1 సిరీస్ని, సెకండ్ 9 సిరీస్ నంబర్స్ని అవాయిడ్ చేయాలి. 9 అంటే 27 వద్దు, 36 వద్దు, 45 వద్దు, 54 వద్దు. సో 2 సిరీస్ వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది 1 సిరీస్ని, 9 సిరీస్. ఈ 9 అనేది కుజుడు, చాలా పవర్ఫుల్. 2 అనేది వెరీ వెరీ సెన్సిటివ్. ఈ 2 వాళ్ళు ఈ 9 నెంబర్ వాడితే సో ఈ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్, కోపం ఎక్కువైపోవడం, అవుట్బర్స్ట్ అయిపోవడం, ఎమోషనల్ బాధపడడం, తిట్టడం, ఏడవడం అన్నీ వాళ్ళే చేస్తారు. సో వాళ్ళే తిడతారు, వాళ్ళే ఏడుస్తారు. సో 9 నెంబర్ సిరీస్ అవాయిడ్ చేయాలా, 1 నెంబర్ సిరీస్ అవాయిడ్ చేయాలా. 2లో కూడా 29 తీసుకోకూడదు. 2 చిన్నది, 9 పెద్దది, ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ ఉంటుంది. సో 29 అవాయిడ్ చేయాలి. 38, 47, 56 మాత్రమే వాడాలి. సో మొబైల్ నంబర్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్సనల్గా మీ డేటు, మంత్, ఇయర్, మళ్ళీ ఒకవేళ పెళ్ళి ఉంటే మీ భార్యది డేట్ ఆఫ్ బర్త్, ఆమెకి ఏం నెంబర్ లక్కీ, ఇద్దరికి కంపాటబుల్ పెడతాం. సో ఈ ఫోన్కి డిషం లేకుండా మంచిగా ప్రేమ మాటలు, మంచి మంచి మాటలు చెప్పుకునేలాగా, పీస్ఫుల్గా లైఫ్ జరిగేలాగా. చాలామంది ఫోన్లో బూతులు తిట్టి కింద పగలగొట్టి చాలామంది చూశాను నేను. అది ఈ రాంగ్ నంబర్స్ ఎఫెక్టే. సో భీముడు గది మోస్తే బాగుంటుంది, ఇంకోరు మోస్తే కష్టం, మొయ్యలేరు దాన్ని. సో రాంగ్ నంబర్ పడినప్పుడు నంబర్ చూడడానికి ఫ్యాన్సీగా ఉన్నా దురదృష్టాన్ని ఇస్తుంది. సో నంబర్ సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నంబర్ సెలెక్షన్కి పై నంబర్ సంప్రదిస్తే నా క్లయింట్స్కి అయితే నంబర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బయట వాళ్ళకైతే స్మాల్ అమౌంట్ ఫీజు ఉంటుంది. ఆ అమౌంట్ కడితే మీరు ఏ నెంబర్ వాడితే బాగుంటుందో ఫోన్లోనే, ఆన్లైన్లోనే, వాట్సాప్లోనే మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరులో బలం అండ్ నా అపాయింట్మెంట్ ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో మన ప్రోగ్రామ్ చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు, నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 years వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో
డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు విజిట్ చేయాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నా పర్లేదు, ఎక్కడున్నా సరే, అంటే ఇండియానే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే, మీరు ఎక్కడి నుంచైనా సరే, లోకల్గా కాదు గ్లోబల్గా అయినా సరే, మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ కరెక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మాత్రం మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.